4th ఇయర్లో జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, పిడియాట్రిక్స్, డెర్మటాలజీ, సైకియాట్రీ, ఆర్థోపెడిక్స్ వాటి గురించి నేర్చుకుంటారు. జనరల్ మెడిసిన్లో మందులతో ట్రీట్ చేసే ప్రతి జబ్బు గురించి జనరల్ మెడిసిన్లో నేర్చుకుంటారు. ఆపరేషన్లు ఏవైతే అవసరం పడతాయో వాటికి జనరల్ సర్జరీలో నేర్చుకుంటారు. అండ్ పిల్లలకు సంబంధించి వచ్చే ప్రాబ్లమ్స్ అన్ని పిడియాట్రిక్స్లో నేర్చుకుంటారు. చర్మ వ్యాధులకి సంబంధించి వచ్చిందంతా కూడా డెర్మటాలజీలో నేర్చుకుంటారు. మానసిక పరమైన ఇబ్బందులు ఏమన్నా వచ్చేది సైకియాట్రీ సబ్జెక్ట్లో నేర్చుకుంటారు. అది ఎముకలకు సంబంధించి వచ్చే ఇబ్బందులు ఆర్థోపెడిక్ సబ్జెక్ట్లో నేర్చుకుంటారు. అంతేకాకుండా ఎనస్థీషియా కూడా నేర్చుకుంటారు. అంటే ఏదైనా ఆపరేషన్ చేసినప్పుడు కానీ ఏదైనా పెయిన్ఫుల్ ప్రొసీజర్స్ ఉండేటప్పుడు దానికి మత్తిస్తూ ఉంటారు. ఆ మత్తుకు సంబంధించి ఎనస్థీషియా అనేది సబ్జెక్ట్ అనమాట. అవి నేర్చుకుంటారు. ఓవరాల్గా 5.5 సంవత్సరాలు కూడా అందరూ ఎంబీబీఎస్ చేసిన ప్రతి ఒక్కరూ ఈ 23 సబ్జెక్ట్స్ గురించి కూడా నేర్చుకుంటారు. దాంతో వాళ్ళకి అన్నిటి గురించి కూడా ఒక అవగాహన వస్తుంది. ఇంజనీరింగ్లో లాగా బ్రాంచెస్ అనేవి ఎంబీబీఎస్లో ఉండవు. మొత్తం 5.5 ఏళ్ళు అందరూ ఒకటే నేర్చుకుంటారు. 4.5 years ఎంబీబీఎస్ స్టడీస్ అన్ని కంప్లీట్ చేసేసిన తర్వాత 1 year కంప్లీట్ గా ఇంటర్న్షిప్ అని ఉంటుందన్నమాట. ఇంటర్న్షిప్ లో ప్రతి డిపార్ట్మెంట్ లో వాళ్ళకి పోస్టింగ్స్ ఉండి అక్కడ క్లినికల్ వర్క్ ని నేర్చుకోవడం జరుగుతుంది. ఎంబీబీఎస్ అయ్యాక ఏంటి, ఆ తర్వాత ఎటువంటి స్పెషాలిటీస్ ఉంటాయి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ.